ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. వేధింపుల ఉపాధ్యాయులు సహకరించే వారిపై తక్షణ చర్యలు. ఉపాధ్యాయుల మధ్య వర్గ విభేదాలు వస్తే వెంటనే బదిలీ. 19 లోగా స్టూడెంట్ కిట్స్ పంపిణీ. ఈ ఏడాది నుంచి 4 హైస్కూల్లో ఇంటర్ విద్య ప్రారంభం. అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి వెల్లడి. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. విధులలో నిర్లక్ష్యం వహించినా, ఆలస్యం చేసినా చర్యలు తప్పవు. సమీక్షలో అధికారులకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరికలు. ఇది ప్రజల ప్రభుత్వం. కూటమి నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం సాధ్యం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొత్త ప్రభుత్వ విద్యా విధానాలతో నూతన ఒరవడిని కొనసాగిస్తామని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి హాజరైన డిఓ స్థానిక ప్రధానోపాధ్యాయులు చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఓ శివప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఏటా పాఠశాలల ప్రారంభం ముందే పుస్తకాల పంపిణీ చేపడుతుండగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆలస్యమైన ఈ నెల 19 లోగా స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో 2139 ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా 1.47 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే 1 నుంచి 7 వరకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో సరఫరా అయ్యాయని, ఈ నెల 19 లోగా 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ విద్య అందిస్తుండటంతో అన్నమయ్య జిల్లాలో 69.7% 10th ఉత్తీర్ణత సాధించమే కాకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు 500 మార్కులకు పైగా 25% విద్యార్థులు రాణించారని వివరించారు. గతేడాది నుంచే హైస్కూల్లో ఇంటర్ విద్య ప్రారంభం కాగా అన్నమయ్య జిల్లాలో 4 ఇంటర్ కళాశాలలు ప్రారంభించడం జరిగిందన్నారు. మదనపల్లె హైస్కూల్స్లో ఇంటర్ విద్య ప్రారంభించడం జరిగిందన్నారు. మదనపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్లో గతేడాది ఓ విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఫిజికల్ డైరెక్టర్ గోపీనాథ్ ను సస్పెన్షన్ చేయడం జరిగిందని, ప్రాథమిక విచారణ పూర్తి కావడం జరిగిందని, మరో 2 విచారణల నివేదికలు రావాల్సి ఉందని పాత్రికేయుల ప్రశ్నకు సంధించారు. అంతేకాకుండా కొన్ని ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా వేధింపులకు గురిచేసే ఉపాధ్యాయులు సహకరించే వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల పేరుతో పాఠశాలలో విద్యార్థులకు చదువులు చెప్పకుండా స్వంత వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని పాత్రికేయుల ప్రశ్నకు డిఓ స్పందించారు. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు వర్గ విభేదాలు సృష్టించి స్థానిక రాజకీయాలు చేస్తుండటంతో నిజాయితీగా విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులపై నిందలు వేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే బదిలీ చేయడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరికలు చేశారు. మీడియా సమావేశంలో డిఓతో పాటు జిల్లా అధికారి కరుణాకర్, మదనపల్లె ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, హెచ్ఎం సుబ్బారెడ్డి ఉన్నారు. అవినీతి అక్రమాలు, బలవంతపు వసూళ్లు, పైసలు ఇవ్వనిదే పనులు చేయమని డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు. విధులకు డుమ్మా కొట్టినా, నిర్లక్ష్యం వహించినా, ఆలస్యం చేసినా ఎంతటి స్థాయి అధికారి అయినా తక్షణ చర్యలు తప్పవు. గత ప్రభుత్వంలో అలసత్వం చేసి
ప్రస్తుత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఇష్టంగా విధులు నిర్వర్తించలేని అధికారులు నిర్భయంగా బదిలీపై వెళ్లిపోవచ్చు అని మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా సచివాలయ ఉద్యోగులు, మండల, గ్రామీణ స్థాయి ఉద్యోగులను హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం బుగ్గకాలువలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలు, పట్టణంలో సచివాలయ సెక్రటరీలు, విఆర్ఓ, వెల్ఫేర్, ఎనర్జీ అసిస్టెంట్ వంటి అన్ని శాఖల ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. ప్రధానంగా తాగునీటి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగులు ప్రజా సంక్షేమ పాలనలో భాగస్వామ్యం కావాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి పరిష్కార దిశగా పని చేయాలని కోరారు. విధులలో నిర్లక్ష్యం వహించినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా తక్షణం చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గ్రామాలలో తాగునీటి సరఫరా స్థితిగతులు, వాటర్షెడ్ నిర్మాణాలు, వాటి పనితీరు, రెవెన్యూ, మున్సిపల్, ఉపాధి హామీ, విద్య, వైద్యం, వ్యవసాయ, మార్కెటింగ్ వంటి శాఖలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సమీక్షలో మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్, అటవీశాఖ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి శాఖల డీఈలు, ఏఈలు, క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. దాదాపుగా 73 సర్వీసెస్ అనేది అందజేస్తున్నాము. అందులో వచ్చేసి మనకి అడిషనల్ సర్వే నెంబర్ వాటికి సంబంధించి టోటల్ రిక్వెస్ట్ 5 ఉన్నాయి. సర్టిఫికేట్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్ 733 ఉన్నాయి. అగ్రికల్చర్ నుంచి 15 అప్లికేషన్స్ ఉన్నాయి. సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ కంప్యూటర్ 117, దాంట్లో వచ్చేసి పెండింగ్ ఉన్నది మాత్రము 26. తర్వాత ఈ పాస్బుక్ రీప్లేస్మెంట్ 2 ఉన్నాయి. తర్వాత హౌస్ సైడ్ సంబంధించి ప్రెజెంట్ అయితే 2 ఉన్నాయి. ఎఫ్ఐఆర్ అప్లికేషన్స్ 70, ఎఫ్ఎంబి కాపీస్ 61, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ మొత్తం 4000 దాకా ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నవి 36 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ ఇప్పటి వరకు అయితే 3 పెండింగ్ ఉన్నాయి. హౌస్ సైడ్ అప్లికేషన్స్ రూరల్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ 50. ఇదంతా అలైన్మెంట్ అంతా కరెక్షన్ చేయాలి, త్వరగా చేయాలి. అర్థమైనా? ఇప్పుడు మీకు అదే కాకుండా ఇళ్ల కోసం ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఆల్టర్నేట్ భూమి ఎక్కడైనా చూసి పెట్టాలి. ఇప్పుడు భూములలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టు 1.5 సెంట్స్ 1 సెంట్లో ఇల్లు కట్టేది కాదు. 2 సెంట్లు పట్టా ఇవ్వాల, 1.5 సెంట్లో ఇల్లు కావాలి. 1 సెంట్లో ఇల్లు కడితే ఆ ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, అది ఊరికే సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్లే ఇచ్చి మనం రోడ్డు తోసేసి అర్థమైందా? అది 1,80,000 ఇస్తున్నారు. 1,80,000 ఎంత మాత్రం తప్ప సర్వైవ్ అవుతుంది. ఎంత ఆయన సర్వైవ్ అవుతారో బెనిఫిట్స్ చెప్పండి. ఈ గుణాలు కూడా సరిపోవు డబ్బులు. అందుకోసం ఇప్పుడు ఇచ్చేది అన్ని 2 సెంట్లు పట్టాలు, 1.5 సెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. దాని ప్రకారం మీరు ల్యాండ్స్ చూసి పెట్టుకోవాలా. రెస్పెక్టివ్ రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లి రూరల్. అర్థమైందా? గ్రామాలు చాలా వరకు అప్పుడు 171 జీవో కింద హౌసింగ్ లో ఇల్లు ఇచ్చారు. అప్పుడు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర స్థలాలు ఉన్నాయి. ఎట్లా ఉంటే వెరీ గుడ్. దాని పక్షంలో మీరు పంచాయతీకి ఎక్కడ ఉంటారో హెడ్ క్వార్టర్స్ హ్యాబిటేషన్ వైజ్ మీరు స్థలాలు ఆల్టర్నేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే,
అదేవిధంగా మన ఏ పల్లికి పోయింది ఫస్ట్ మనం పోయింది అన్న ఫస్ట్ కోటి మరుసటి రోజు పోయిందంటే ఏ పల్లి మళ్ళీ ఊరు వైజ్ ఏ ఊరికి వాటర్ నీళ్ళు అవసరం ఉంది, ఏమేమి సోర్సెస్ డెవలప్ చేశారు, ఆ పంచాయతీలో సమస్యలు ఏమున్నాయి చెప్పండి. వాటర్ సమస్యలకు కొత్త బోర్లు వేసినాం, పైప్ లైన్లు వేసినాం సార్. కొన్ని మళ్ళీ డ్రై అయిపోయినాయి సార్. వాటర్ సమస్య ఎన్ని డ్రై అయిపోయినాయి సార్? మాలేపాడు కొత్తది ఒకటి వేసినాము, ముందు డ్రై అయిపోయింది సార్. మాలేపాడు ఒకటి సార్, దొనబైలో అయింది సార్. మాలేపాడు అయింది, దొనబైలో అయింది సార్. మళ్ళీ దేవలంపల్లి పోయినది, మళ్ళీ కొత్త బోర్ వేసి కనెక్షన్ ఇచ్చినాం సార్. సమస్య ఎక్కడ ఉంది? ఆవులపల్లిలో హ్యాండ్ బోర్ రెడీ చేయించినాం సార్. కొత్త బోర్లు నీళ్ళు తగ్గినాయి, మళ్ళీ ఇప్పుడు కొంచెం పికప్ అయినాయి సార్ వర్షం పడిన. ఎక్కడ పంచాయతీ సమస్య లేదు. సమస్యలు వాటర్ సమస్యలు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది? మాలేపాడు లేదు సార్. ట్రాన్స్పోర్టేషన్ లేదు సార్. ఎక్కడ లేదా? లేదు సార్. పెంచుపాడు పెంచుపాడులో కూడా లేదు సార్. పెంచుపాడు కూడా మీరేనా? లేదు సార్. అవును సార్. గొల్లపల్లి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉందంటే కదా? గొల్లపల్లి లేదు సార్. మొన్న రీసెంట్గా మన 2 హ్యాండ్ బోర్లు రెడీ చేయించినాం సార్. నేను చేస్తాను. గొల్లపల్లికి 4 హ్యాండ్ బోర్లు రెడీ చేయించినాం సార్. ఒక బోర్ వేసినాము, మళ్ళీ ఇంకో బోర్ రీబోర్ చేసినాము. దాంట్లోకి మోటార్ కూడా తిప్పిస్తున్నాం సార్. ఈరోజు తిప్పుతున్నాం సార్. లైటింగ్ కానీ లేకపోతే పిల్లలు తిరుగుతుంటారు, పెద్దోళ్ళు తిరుగుతుంటారు. మొన్న కూడా ఒక మనిషి నిమ్మన్పల్లి మండలంలో లోకల్లో పాడు చేస్తున్నారు సార్. పాము కరిచి చనిపోయినారు. ఈ పాములు ఉంటాయి, ఎవరన్నా పిల్లలు కరిస్తే వాళ్ళు మాలేపాడు నుంచి మదనపల్లికి రావాలంటే అర్ధ గంట పడతారు. చేపిస్తాం. అవన్నీ జరగకుండా లైటింగ్ ప్రొవైడ్ చేయండి. అబ్సల్యూట్ వాటర్ సప్లై మనం ఇవాళ గ్రామం వాటర్ సమస్య రాకూడదు. మీరు మీ ఆర్డబ్ల్యూసీఈ గారు కోఆర్డినేట్ చేసుకోవాలా, మేడంతో మీరు బస్లో ఉండాలా. ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది సార్. మాకు గొల్లపల్లి కొద్దిగా ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి సార్. ఆడ బోర్ డ్రై అయిపోయిన కొత్త బోర్ వేసినాము, అన్ని ప్రయత్నాలు చేసినాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకో బోర్ మోటార్ తిప్పుతున్నాం సార్. 4 హ్యాండ్ బోర్లు కూడా రెడీ చేయించాం సార్. ఇప్పుడు నీళ్ళు లేవా అక్కడ సార్? నీళ్లు లేవా గొల్లపల్లిలో? ఇది ప్రజల ప్రభుత్వం. కూటమి నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం సాధ్యం. క్షేత్రస్థాయిలో ద్వితీయ, తృతీయ క్యాడర్ కార్యకర్తల దృష్టికి వచ్చే సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తామని మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుని కీలకమైన 5 అంశాల అమలుకై తొలి సంతకాలు చేయడంపై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తులసి రామకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జోలపాలెం భవానీ ప్రసాద్, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, జనసేన జంగాల శివరాం, గంగారపు నవీన్ చౌదరి, బీసీ నాయకులు మోడెం సిద్దప్ప, మార్పురి వరుణ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నాగార్జునబాబు గాంధీ, రాధా, రెడ్డమ్మ రంగస్వామి నాయుడు, ఉప సర్పంచ్ భారతి, చిప్పిలి బీదం గురునాథ్ యాదవ్, 1వ వార్డు ఇన్ఛార్జ్ కంచర్ల మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డప్ప, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, మంగళ ప్రభాకర్, కలర్ ఫ్యాక్టరీ సుధాకర్ రెడ్డి, మహబూబ్ ఖాన్, పోతబోలు సుధాకర్, చంద్ర వెంకటేష్, రామ్మూర్తి నాయుడు, పెంచిపాడు స్వామి, జెసిబి వేణుగోపాల్, మధు, శ్రీరామ్ వినోద్ కుమార్, సంఘం శ్రీనివాసులు, తట్టివారిపల్లి పరుపుల జయరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మన వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా మన అన్న వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మనమందరం కలిసి ఈరోజు కార్యక్రమం ఎన్టీఆర్ సర్కిల్లో జరుపుకుంటున్నాము. దీనికి నిదర్శనం ఏమంటే మన తెలుగుదేశం పార్టీ రూపకర్త, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాల వేసి మనమందరం జరుపుకోవడం ఒక మన అందరి ఆనవాయి. దానికి పద్ధతిగా ఈరోజు అందరు కలవడం చాలా సంతోషకరం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక అరాచక పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలుగా లేదు, 50 సంవత్సరాలుగా ప్రజలు కష్టపడ్డారు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, 5 కోట్ల ఆంధ్రులు అందరూ కష్టపడినారు. వాళ్ళపైన దౌర్జన్యాలు జరిగినాయి, వాళ్ళపైన అరాచకాలు జరిగినాయి. ప్రతి ఒక్కరి పైన ఒక ఏ విధంగా ఉండిందంటే చెప్పడానికి పదాలు. ఆ విధంగా ఒక అరాచక పరిపాలన చేసి 10% ఎమ్మెల్యేలు కూడా గెలవలేని పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. మా మనసుల్లో, మా ఊర్లలో, మా పంచాయతీలో, మా వార్డుల్లో, మా వీధుల్లో, మా ఇళ్లలో, మా ఇంటి చుట్టుపక్కల ఈ వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ స్థానం లేదు, తావు లేదు, మీరు మాకు అవసరం లేదని చెప్పి ప్రజలు ఒకే ఒక్క నినాదంతో ముందుకు నడిచారు. అందుకోసం మీకు తెలియజేస్తున్నాను, మనం ఇంకా ఆదర్శంగా మనము పరిపాలన దక్షత చేయాలి. ప్రతి మనిషి ఏ సమస్య మీద మన దగ్గరకు వస్తే తక్షణం ఆ సమస్య మనం పరిష్కార మార్గంలో పెట్టాలి. ఒక మంచి పరిపాలన వల్ల, సుభిక్షమైన పరిపాలన వల్ల, పేదలకు ఆదుకోవాల, ప్రతి ఒక్కరికి సహాయం చేసే రీతిలో మీరు, రెండో క్యాడర్ అయిన మీరు ఆ విధంగా నా దగ్గరికి ఏ సమస్య తీసుకొని వస్తే మీరే మొత్తం సర్వస్వం. నేను గెలిచిన ముందు కూడా చెప్పినాను, గెలిచిన తర్వాత కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి మీరే సర్వస్వం. మీకు ముందర పెట్టుకొని మనం ప్రతి ఒక్క వ్యవహారం, ప్రతి ఒక్క సంక్షేమం చేస్తాము. మీరు దానికి ఇంకా బాధ్యతగా పనిచేయాలా. ప్రతి ఒక్కరికి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి దగ్గర తీసుకోవాలా, వాళ్ళకి ఆదుకోవాలా, వాళ్ళకి రావాల్సిన సంక్షేమం, ఇళ్ళు కానీ, పెన్షన్లు కానీ, వాళ్ళకు రేషన్ కార్డులు కానీ. నేను ఇప్పుడే మొత్తం అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టాను ఎన్వీఆర్ మన విభిన్న ఫంక్షన్ హాల్లో. సంబంధిత మన ఏదైనా వార్డు ఇన్ఛార్జ్లు, పంచాయతీ ఇన్ఛార్జ్లు ఉన్న మీ నాయకులందరూ దయచేసి అక్కడికి రాండి. అధికారులు అందరూ ఉంటారు. ఏ సమస్య ఉన్నా కూడా మనం చిన్నగా వాళ్ళతో మాట్లాడి మనం ఒక మంచి పరిపాలన ఇద్దాం. పరిపాలన అంటే ఎలా ఉండాలంటే ఏ నలుమూల కొన్న మారుమూలలో ఉన్న ఒక మనిషి కూడా మనకు వచ్చి నేరుగా మాట్లాడి ఆయన సమస్య చెప్పి ఆయన సమస్య పరిష్కారం పెట్టుకొని
ఆయన సంతోషంగా బతికేటట్టుగా మనం కల్పించే బాధ్యత మనది. అటువంటి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. పోయింది 4వ తేదీకి పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది. అర్థమైందా? అందుకోసం ఈ రోజు నుంచి దయచేసి మీరందరూ, మీతో నేను ఉన్నాను, మీతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీతో లోకేష్ గారు ఉన్నారు, మీతో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరందరూ గట్టిగా ఉంటేనే మనందరూ ఏమైనా చేయగలుగుతాం. అందుకోసం మీరు ఇంకా చాలా బాధ్యతగా ఉండాలా, ఒక మంచి పరిపాలన ఇవ్వాలా, ప్రజల కోసం పనిచేయాలా. మాతో షాజహాన్ బాషా గారు ఉన్నారు.